కేసీఆర్ జై రమణ చెప్పండి అన్న, సినిమా గురించి ఏం చెప్తారు? ఊరు నిలిచిన వాళ్ళు చాలా మంది ఊరును మర్చిపోవచ్చు, కానీ ఊరు నిన్ను మర్చిపోతున్న డైలాగ్ ఉంది కదా. తర్వాత అదే అంటే చిన్న మాట కదా అది, ఊరు నిడిచి వాళ్ళు ఊరును మర్చిపోవచ్చు, ఊరు చేరదీస్తుంది మళ్ళీ నిన్ను మర్చిపోదు అని చెప్పినాడు. అట్లాంటివన్నీ మామూలు లేదు. తర్వాత ఆయన ఎవరు తాగుబోతుల అందరూ ధనంజయ వాళ్ళు యాక్టర్లు అందరూ అద్భుతమైన, అంటే అన్న ఉద్యమానికి సంబంధించి వాడు చెప్పింది, కానీ సినిమాలో మామూలు డైలాగులు రాయలేదు. ఎవరు రాస్తున్నారు నిజంగా చాలా చోట్ల. తర్వాత నామినీ లాగా అనిపిస్తుంది, కానీ మీ ఎక్కడున్నారా కేసీఆర్ బ్యాగులు అన్నట్టు అది చాలా ఒక డెప్త్ అంటే చెప్తున్నా. మామూలు మనుషులు పాట రాశారు అట్లా. తర్వాత చాలా అద్భుతంగా చేసినాడు. మొదటి సినిమా అమ్మ తల్లి ఎవరు పేరు హీరోయిన్ కూడా లాస్ట్ లో ఆ డ్రెస్సులో లంబాడో డ్రెస్సులో అమ్మాయి హీరోయిన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆదివాసులలో అంటే ఎంత వినయాన్ని పాత్రలు ఎంచుకున్నారంటే అద్భుతంగా ఆ తలుపుకి అట్లా టచ్ చేస్తుంది. ఇవాళ వాళ్ళ నివాసాలు ఏ ప్రాంతంలో ఆదివాసులను ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ ఆవాసాలను భగ్నం చేసే ఏ ప్రభుత్వాలు లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి, కానీ మానవ నివాస యోగ్యాలను భగ్నం చేసే పద్ధతి ఏ రకమైన ఏ పాలకులు చేసినా, అటు యూరేనియం పేరుతో చేసినా, ఫార్మా కంపెనీలతో చేసినా, లేకుంటే అభివృద్ధి పేరుతో రింగ్ రోడ్లను చేసినా చాలా చిన్న అంశం అనుకోవచ్చు అని చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పినాడు. ఎందుకంటే రోడ్ల పేరుతోని దళితులు, ఆదివాసులు, అట్టడుగు ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసే, లేకుంటే ప్రజలను భూమి హక్కును దూరం చేయడం, దాన్ని కేసీఆర్ పాత్ర ద్వారా చెప్పించిన దమ్ముని కొంచెడు అది చాలా చిన్న విషయం కాదు. ఒక్కొక్కటి నాకు కొన్ని నేను చెప్తాను అనుకున్నా. అది తర్వాత సినిమా ఎట్లా చేస్తాడో ఉన్నది. కొన్ని నేను నిజంగా నాకు పొద్దుగా లేచి అలవాట్లేదు, చాలా కొంచెం లేటుగా వచ్చా, కానీ ఎందుకు మిస్ అయినా కానీ లేటుగా వచ్చిన సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఘటన చాలా చాలా మీరు మంచిగా చేస్తున్నారు, చాలా కష్టపడ్డారు. ఒక పల్లవి చరణం ఒక పాట ఒక పల్లవి చరణం మనం రాగాల తెలంగాణ కవియోగి భాగవత సందాల జలగీతి మోయరా తెలంగాణ సన్ని కొమ్మై ఊగరా జలగీతి తెలంగాణ సన్ని కొమ్మై ఊగరా సింగిడై పొంగిందిరా తెలంగాణ తంగెడై పూసిందిరా శాతవాహన వీర శౌర్యమే తెలంగాణ ఇక్ష్వాకుల దమ్మ తేజమే తెలంగాణ చాళుక్య ప్రాకారం పురాధామాల చాళుక్యుల నిర్మాణాల ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి కోనల మీన కులికే కృష్ణావేణి కులికే రాని మన కిన్నె రాసాని. ఇట్లా మంచి పాట, మంచి మ్యూజిక్ చేసినాడు, మంచి పాట నాకు ఇచ్చినాడు మన మిత్రుడు చిన్న చాలా రాకేష్. మంచితనంతో మిత్రుడు నాకు నీ ఫ్రెండ్స్ జబర్దస్త్ టీం వాళ్ళు వాళ్ళందరూ నీ పట్ల ఎంత మంచి యాక్షన్ చేసినారు. అమ్మ పాపకి సూపర్ హీరో, గ్రేట్. తెలంగాణ జీవిత చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో తెర మీదకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ గారికి, మా రాకేష్కి,
అందరికి కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తెలంగాణ సమైక్యాంధ్ర పాలనలో ఎట్లా తల్లాడిందో ఆ తల్లాటను సరైనటువంటి రీతిలో చూపించి ఆ తల్లాటకు పరిష్కారం చూపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎట్లా అభివృద్ధి అయ్యిందో చాలా చక్కగా ఈ సినిమా ద్వారా చూపించారు. ఇవాళ చాలామంది కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తామని కలలు గంటున్నటువంటి వాళ్ళు, బొంకుతున్నటువంటి వాళ్ళు, ఈ సమాజాన్ని కేసీఆర్ లేకుండా చేస్తామన్నటువంటి వాళ్లకు చెంప పెట్టే విధంగా ఈ చిత్రం అందరి మనసుల్లో కేసీఆర్ ఆనవాళ్లను తుడుపుతామనేటువంటి వాళ్ళు ఈ చిత్రం చూడాలి. ఎక్కడెక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు ప్రతి గుండెలో, ప్రతి జీవితంలో ఇవాళ ఒక లంబాడి తండా నుండి, గిరిజన తండా నుంచి ఒక యువకుడు కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ కోసం తప్పించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యనే నా సమస్య అని కేసీఆర్ గారితోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆ పరిష్కారం చూపించి అద్భుతంగా ఒక్కొక్క నటన ఇందులో చాలా కాలం తర్వాత ఒక మంచి చిత్రం మేమందరం కూడా చూసినామనేటువంటి ఆనందాన్ని ఈ 10 ఏళ్ళుగా మేము సినిమాలో చాలా బాగుంది. జై కేసీఆర్, జై రాకేష్. మంచి ఈ సినిమాని అందరూ చూడాలి, చూసి ఆశీర్వదించాలి. మనం మెచ్చుకోవడం కాదు. ఇవాళ గోరేటం కన్నా మేము అందరం కూడా చాలా మంది ఈ సినిమాకి వచ్చినాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించి ఈ సినిమాను మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ సినిమా మనది, తెలంగాణది, కేసీఆర్ది, తెలంగాణ ఉద్యమాలది. తెలంగాణలో మనకు ఈ మూవీకి కొన్ని థియేటర్లో ఎక్కువ ఏళ్ళు అని చెప్పి కొన్ని చెప్తారు. దాని గురించి దీన్ని రాజకీయంగా పర్మిషన్ తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది అని అంటారు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను మల్లు చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ సినిమాను చూడడానికి కూడా ఇలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా లగచర్ల చూస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మాకు లగచర్లలో యాదకొస్తా ఉంది. లగచర్లలో ఇంటర్నెట్ బంద్ చేసి ఆదివాసీ యువకుల్ని, ఆదివాసీ మహిళల్ని ఇలా ఎట్లా వేధిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ సినిమా వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఈ సినిమా వస్తే మళ్ళీ తెలంగాణ ద్రోహుల గుండెల్లో రైలు పరిగెత్తుతాయని ఆ రైళ్లు పరిగెత్తించే ఈ సినిమాలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులను అధిగమించి అలా రాకేష్ మొత్తం తెలంగాణ ప్రజల గుండెల్లో ఒకటే ఒకటి అనుకున్నా, సినిమా చూసే ప్రతి నేను అనుకున్నది రాజ్ కుమార్, నేను ఒకటే అనుకున్నా, ఈ సినిమా పాప కొంచెం వెనకాల జరగండి. మీరు ఫస్ట్ వెనకాల జరగాలి కదన్నా, జరగండి, స్పేస్ ఇవ్వండి. ఈ సినిమా ఎన్నో అవమానాలు పడ్డా, ఎంతో మందితో మాటలు పడ్డా, నాకు తక్కువ స్థాయి ఉన్నోళ్ళతో కూడా నేను మాటలు పడ్డా, కానీ అల్టిమేట్ గా మాట్లాడింది సినిమా మాత్రమే. నాకు చాలా ఆనందంగా ఉంది రోజు. అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జై బోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది. నా చోటా కేసీఆర్, కేశవచంద్ర రామమ్మత్ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది డెఫినెట్ గా. నేను ఒక తెలంగాణ కళాకారుని ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నా. నాకు మీరు చూసే టైంలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్ అయ్యారు. అంటే అంటే 14-13 నెలలు కష్టం అన్నాయి. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము. ఆ పెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ పెయిన్ భరించడం అంటే అది మామూలు పెయిన్ కాదు. రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది. మనం ఎంత ఇచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. సినిమా 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 ఇది అయిపోతే అది, అది అయిపోతే ఇది. చివరికి మనం లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత ల్యాబ్లో కూడా మనకి డబ్బు లేకపోతే ల్యాబ్లో కూడా ఇవ్వదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది కట్టి ఆ టెన్షన్ నుంచి సినిమా థియేటర్ దగ్గరికి తీసుకురావాలి అంటే ఎంత బాధపడాలి, ఎంతమంది సహకరించాలి. నాకు ఈ సినిమాకి నేను కాదు హీరోని, నేను ముందటి నుంచి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణోజ్జన్ అన్న చెప్తున్నాను. ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో ఎవరంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి, నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు.
ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈరోజు సినిమా థియేటర్లో పేరినాయంటే కేవలం బికాస్ ఆఫ్ రాజు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ సినిమాకి ప్రయత్నం ఎవరైనా చేశారా? అంటే రాజకీయ ఒత్తిడి కూడా మీకు ఏమైనా జరిగినంత ఉన్నాయి చాలా ఉన్నాయి. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్. దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా, ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికేసుకొని, అప్పట్లో సినిమా బండ్లను ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండాకి తిరిగి నా సినిమా వేస్తాయి అన్న. 13 నెలల కష్టం, ఆ కష్టంలో బాగా గుర్తు చేసుకునే కష్టం అవమానాలే. ఈడేం తీస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడు తీయగలడా అంటే బయట వాళ్ళు అయితే ఓకే, కానీ మనల్ని అంటారు. అది కొంచెం బాగా అనిపించింది. అల్టిమేట్ గా సినిమా మాట్లాడుతుంది, మనం కాదు కదా మాట్లాడిందా ఈ రోజు. మీరే చెప్పాలి. ఎట్లా అనిపించింది? మీరే చెప్పాలి. మేము మీ తరపున చూసిన ఆడియన్స్ అదే ఎట్లా అనిపించింది? మీ కష్టం. కేసీఆర్ సినిమా చూడడం జరిగింది. రాకేష్ కేసీఆర్ అభిమానిగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిండ్రు. అలాంటి అభిమానులు రాష్ట్రంలో చాలామంది ఉంటారు, కానీ అది చూస్తుంటే అసలు అభిమానిగా ఆయన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనపరిచిండు. స్టోరీ అదే మన పల్లెటూరులో మొత్తం టోటలీ మన పల్లెటూరులో ఎట్లా జరుగుతుంది, పల్లెటూరు మనుషులు ఎట్లా ఉంటారు, పల్లెటూరు అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు ఎట్లా ఈ కథను వీళ్ళు చేసిరో చాలా అన్ని విధాలా బాగుంది. ఆ పాటలు ఎక్సలెంట్ పాటలు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన ఉమ్మేసినప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అసలు ఆయన ఉమ్మేసినప్పుడు అది ఆయన రియాక్ట్ అయిన విధానం అసలు ఎక్సలెంట్ అన్నట్టుగా. సూపర్ ఎక్సలెంట్ అని అసలు ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇక అసలు ఇక రాకేష్ అంటే ఇక మనకు తెలియదు ఏముంది. సూపర్ అసలు ఆ యాక్టింగ్ కానీ సినిమా స్టోరీలనే ఆయనను మలుచుకొని చూస్తుంటే అసలు చాలా మంచిగా అనిపించింది. వన్ ఆఫ్ ద మంచి యాక్టర్ అవుతాడు, దీంట్లో ఏం డౌట్ లేదు. అసలు దీంట్లో ఏమి ఇది లేదు సార్. సినిమా అయితే బాగుందన్న. గిరిజనుల గురించి తండాలు ఎట్లా జరిగింది అప్పుడు, అదేవిధంగా బాగుంది సినిమా. కేసీఆర్ గురించి ఇంకా బాగుంది. సూపర్ ఉందన్న. బాగా దగ్గర నుండి తండాలో ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఆ విధంగా చాలా సూపర్గా మంచిగా తీసిండు సినిమా. స్టోరీ కూడా బాగుందన్న. పాటలు అయితే ఇంకా సూపర్ హిట్. సినిమా అయితే హిట్ అవుతుందన్న. బాగలేదని ఏం లేదు, సినిమా అయితే మస్తు ఉంది. ఇప్పుడు మేము మైబాద్ నుండి వచ్చినాం, కేసీఆర్ సినిమా చూడండి. మా దగ్గర థియేటర్ ఇయ్యలే, అక్కడ నుండి ఆటో వేసుకొని 4 వచ్చినాం. ఇంకా నేను 50 మందిని చూపిస్తాను. ఈ సినిమా బాగుంది. నా సొంత పైసలతో టికెట్లు బుక్ చేసి 50 మందికి చూపిస్తాను. ఇంకా మా తండాల గురించి, లమ్ముడోల గురించి ఇంకా బాగా మస్తు చేసాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు విహా. ఈ కేసీఆర్ మూవీలో ఎప్పుడు చరిత్రలో మిగిలిపోయేటటువంటి 2 పాటలు పాడాను. తెలంగాణ తేజం అనే పాట, అది నాకు అదృష్టపరంగా వచ్చింది. యాక్చువల్గా అందులో కల్పన గారి లిరిక్స్ కొన్ని కేసీఆర్ సార్ గారు చేంజ్ చేయడం వలన ఆ లిరిక్స్ యాడ్ అయ్యే టైంలో కల్పన గారు దొరక్కపోవడం వల్ల నేను ఆ పాటలో భాగం పంచుకోవడం నాకు చాలా అదృష్టంగా ఉంది. గొప్ప గొప్ప లెజెండ్ మధ్యలో నా పేరు విహా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి యాడి యాడి సాంగ్ పాడాను నేను ఈ సినిమాలో. ఎప్పటికీ బంజారా జాతికి గొప్పగా వర్ణించిన పాట కాషర్ల శ్యామ్ గారు అండ్ చరణ్ అర్జున్ గారు ఈ పాటకి నన్ను పిలవడము అండ్ నాతో పాడించడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నిలిచిపోయే పాటలు, చాలా సినిమాల్లో చాలా పాటలు పాడతాము, కానీ నాకు మాత్రం ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయే పాటలు అంటే డెఫినెట్గా ఇవే అవుతాయి. హ్యాపీగా ఉంది. అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆ పాట నాకు పడడం అనేది నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చరణ్ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ అన్న
సినిమా తీసినప్పుడు ఎంతమందికి లైఫ్ ఇచ్చారో ఏదో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఆ పాట కోసం నా కోసం పుట్టిందేమో అని నేను ఫీల్ అయ్యాను. సాంగ్ పెండ్లైనా సావైనా పాటే తోడు, మేం కలలైనా ఎవ్వరికి చెయ్యం కీడు, మంచిని నేర్పిన సేవలాలు దేవుడు, రామ్ రామని మొక్కే మర్యాదను చూడు. ఏ జంబై 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 జంబైరో, అరే గజ్జలు గట్టి గల్లు గల్లు చిందైరో. ఏ జంబై 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 జంబైరో, ఏ జంగల్ తల్లే మాకు ఢిల్లీ బొంబైరో. యాడి యాడి తర్ బేటా హుషారే యాడి యాడి, ఏ యాడి యాడి ఛోటా కేసియా రే యాడి యాడి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే చిన్నప్పటి నుంచి నా కళ ఇలా పెద్ద థియేటర్లో నా వాయిస్ రావాలి అనేది. ఫైనలీ నేను ఇంతకు ముందు లగ్గంలో కూడా పాడాను, బట్ ఈ పాట అనేది నాకు స్పెషల్, ఎప్పుడు నా లైఫ్లో స్పెషల్గా ఉండిపోయే పాట. అంత పెద్ద సౌండింగ్లో నా పాట రావడం, నా వాయిస్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు ఎమోషనల్గా కూడా అయిపోయాను, అక్కడ ఏడుపు వచ్చేసింది కూడా. సో అమ్మ సాంగ్ కూడా యాడి యాడి అంటే అమ్మ సాంగ్. సో మన బంజారా జాతి కూడా ఇది అంకితం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక మంచి పాట పాడడం మీరు ఏ విధంగా స్పందిస్తారు మేడం? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే చెప్తున్నాను, రాకేష్ అన్న కేసీఆర్ సినిమా తీసి ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎంతమందికి దీంట్లో పేరు వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ ఈ పాట ద్వారా విహా అనే అమ్మాయి బంజారా జాతిలో ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాకేష్ అన్నకి, చరణ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హార్ట్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కేసీఆర్ గారి హిస్టరీ చూస్తున్నప్పుడు ఎలాంటి ఎమోషనల్ అయ్యారు? యాక్చువల్గా కేసీఆర్ గారికి నేను ఫ్యాన్నే అండి. అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన. సో ఆయనకు ఫ్యాన్స్ ఉండని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో అలా చూపించడము అంటే ఎక్కడ కూడా కమర్షియల్గా చూపించకుండా ఒక స్టోరీని ఒక నార్మల్ ఒక తండాలో నుంచి ఒక జనరల్ స్టోరీ ఎలాగైతే తీసుకువెళ్తామో అలా ఆ స్టోరీని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇది పొలిటికల్గా వెళ్తుందా లేకపోతే ఇది లవ్లో ఉంటుందా, మేము ప్రీమియర్ షోస్ ఏమి చూడలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చే చూసాము. చూసినంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్తో కానీ అన్న యాక్టింగ్ కానీ ఎమోషనల్గా నాకు రాజా సినిమా వెంకటేష్ గారి యాక్టింగ్లో ఏడ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ అన్న సేమ్ అలా అనిపించారు నాకు. జబర్దస్త్ రాకేష్ అని అసలు కనపడనే లేదు స్క్రీన్ పైన. నేను అసలు ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యారు అన్న. అండ్ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని కూడా ఏడిపించేలాగా యాక్ట్ చేశారు. ఆ కామెడీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కామెడీలోకి వెళ్ళిపోతున్నారు. అంటే 5 రూపీస్కి టీ కూడా రాదు, బట్ మనకు ఫుడ్ దొరుకుతుంది. యా, ఎలా అది చాలా గొప్ప విషయం అండి. అంటే అందరికీ ఇప్పుడు రోడ్లపైన వెళ్ళే వాళ్ళు చాలామంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఇది 5 రూపీస్కి ఫుడ్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ కడుపు నిండా అందరూ తినేలాగా ఈ ఆలోచన పుట్టిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఒక్కసారి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా చాలా చాలా బాగుందండి. చిన్న సినిమా, చిన్న హీరో, జబర్దస్త్ నుంచి వచ్చారు, చూడాలా వద్దా అనే అసలు ఏది పెట్టుకోకండి. చిన్న సినిమా కాదు, ఇదో పెద్ద సినిమా. పెద్ద సినిమా చిన్న సినిమా అనేం ఉండదండి. సినిమా అంతే. సినిమా బాగుంటే జనాలు అందరూ గుండెకి హత్తుకుంటారు అనేది ఇప్పుడు చూసాం మనం అందరము, మీరు చూశారు. సో అందరూ వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా గొప్ప సినిమా. జై కేసీఆర్. కేసీఆర్ పెళ్లి ఖర్చు నచ్చింది, తెలంగాణ అభివృద్ధి చేసింది నచ్చింది. జై కేసీఆర్.